మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయపేట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోసిక సులోచన యోహన్ కి తాండా వాసులు మరియు యువకులు అపూర్వ స్వాగతం పలికారు. ప్రచారానికి బయలుదేరే ముందు సంగాయపేట తాండాలో అభ్యర్థికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సులోచన గారి భర్త యోహన్ మాట్లాడుతూ సంగాయపేట గ్రామం మరియు తాండా అభివృద్ధిని తమ ధ్యేయంగా పేర్కొన్నారు. తనను గెలిపించినట్లయితే మీ అందరి అభివృద్ధి కోసం నా ప్రాణత్యాగాన్ని కూడా వెనుకాడనని మాటిస్తున్నానన్నారు. మీ అందరి బలమే నా బలమని ఆయన ఉద్వేగంగా తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం పాటుపడతానని, ప్రతి విషయంలో ముందుండి నడుస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కులస్తులు, ప్రతి ఒక్క కుటుంబీకులు తనకు ప్రాణ సమానమైన వారని పేర్కొన్నారు. తాండా వాసులను మరియు గ్రామ ప్రజలను ఉద్దేశించి తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యోహాన్ విజ్ఞప్తి చేశారు. పార్టీ సంబంధం విషయం లేదు. మనం ఓటు వేస్తాము. మాకు రోడ్డు ఎవరో శాంక్షన్ ముందు వస్తారు, చేపిస్తారు, వాళ్ళకి ఇస్తాం మేము ఓటు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లో ఏ రాదు కదండి, మనము ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే ఈ రోడ్ కోసం మనము దాదాపు దగ్గరగా 20 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాం. మాకు తాండ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు తాండ పోవాలంటే ఆడవాళ్ళు భయపడుతున్నారు. ఈ రోడేనా అసలు ఏముంది? ప్రతి ఒక్క తాండ ఎట్లా బాగుపడుతుంది, మన తాండ ఎట్లా అయింది? మాకు బండ్లు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరికేమో తాండలుగా ఆడపిల్లలను కూడా ఇస్తలేరు. అంత ఘోరంగా ఉంది రోడ్డు. 20 సంవత్సరాలు మన ప్రభుత్వం మారతలేదు. ఇది ప్రభుత్వం మన రోడ్ ఇట్లుంది, ఎట్లా చేద్దాం? ప్రభుత్వాలు మారుతున్నాయి, రోడ్ మాత్రం ఇట్లానే ఉంటుంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, అలాగే జిల్లా మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి నేను అప్పీల్ చేస్తున్నా. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి నేను అప్పీల్ చేస్తున్నా. మా యొక్క తాండా యొక్క పరిస్థితి చాలా బాధాకరం మాకు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులకు పెళ్ళిళ్ళకు పిల్లల్ని ఇవ్వడానికి కూడా భయపడుతున్నారంట. ఎందుకంటే చూస్తే అటు చెరువు, ఇటు చూస్తే లోతు అయిన పొలాలు, ఈ కిందికి వెళ్ళి పడితే ప్రాణాలతో చెలగాటంతో రోజు నరకం అనుభవిస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా, మీకు అందరికి నేను వాగ్దానం చేస్తున్నా, ప్రామిస్గా ఒకటే చెప్తున్నా, నేను సర్పంచ్ని అయినా కాకపోయినా ఈ తాండకు ఈ రోడ్డును ఖచ్చితంగా మంజూరు చేస్తున్నా. నేను సర్పంచ్ అయితేనే కాదు, సర్పంచ్ కాకపోయినా నా తండ్రి సమానులు దామోదర్ దగ్గర పోయి కూర్చొని, అయ్యా నాకు ఈ తాండా రోడ్డు కావాలి, నాకు ఏదొద్దు, నాకు కోట్ల రూపాయల పైసలు వద్దు, బంగ్లాలద్దు, ఏమద్దు, నాకు ఒకటే కావాలి, తాండా రోడ్డు కావాలి. నా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అది నీటి సమస్యనే కావచ్చు, అది ప్రతి ఒక్కటి అవన్నీ మెరుగుపడాలి. అలాగే విద్య మెరుగుపడాలి, అలాగే లైబ్రరీ రావాలి, అలాగే చదువుకునే యువతకు చదువును అందించాలి, వాళ్ళని విద్యావంతులు చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజునైతే ఏ విధంగా పేదరికంలో పుట్టిండో, ఆయన చదువుకు ఎన్ని ఆటంకాలు జరిగినాయో ఆ ఆటంకాలు ఇప్పుడు కావద్దు. ఈ ఆటంకాలు లేకుండా ఈ నవ సమాజాన్ని మనం నిర్మిద్దాం. దానికోసం మీరు కంకణబద్దులై నన్ను ఒక్కసారి చూసి నాకు ఉంగరం గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి అన్న. మీ పరిస్థితులు అన్న, నేను తాండాలోనే ఒక బిడ్డను, తాండా వాసిని. మీ కష్టాలు నేను చూస్తూనే ఉన్నా. ఇక్కడ నాకు పొలం కూడా ఉంది, లావాన్ పట్ట ఆ రోజు ఇందిరామ్ ఇచ్చినటువంటి పొలం కూడా ఉంది. ఆ పొలంకి నేను కూడా పోతున్నా. చాలా బాధాకరంగా ఉంది తాండు. ఇది ఖచ్చితంగా ఈ రోడ్డును నేను చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పత్రికా మిత్రులారా, మీకు అందరికీ సమయంగా మేము వినియోగం చేసుకున్నది ఏంటంటే, ఈ రోడ్డును ఖచ్చితంగా నేను గెలిచిన 6 నెలలలోపు రోడ్డు బంగారు లాంటి బాటను వేయకపోతే నేను యోహాన్నే కాదు, ఈ ఊర్లోనే ఉండా. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా ఈ రోడ్డును మా గ్రామాభివృద్ధిని నేను చేస్తా, కంకణబద్దులై ముందుకు పోతా. మీరందరూ సహకరించండి. సంగాయపేట ప్రజలందరూ, మేధావులు, చదువుకున్న యువకులు అందరూ నన్ను ఆశీర్వదించండి, ఆలోచన చేయండి, అభివృద్ధి పరంగా ముందుకు నడవండి. ఉంగరం గుర్తుగా